నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను కళ్యాణి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన వేలాది మంది భక్తజనం. కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం శనివారం భక్తులతో కిటకిటలాడింది. ఆంధ్రప్రదేశ్తో పాటు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. తెల్లవారుజాము నుంచే ఆలయంలో సుప్రభాత సేవ, నీరాజన మంత్రపుష్పం, ఐశ్వర్యలక్ష్మి హోమం, బాలభోగం వంటి విశేష పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతించగా క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి. 7 వారాల నోమును పూర్తి చేసిన భక్తులు ఆలయ తిరువీధుల్లో 7 ప్రదక్షిణలు చేసి తమ మొక్కులు తీర్చుకున్నారు. పలువురు భక్తులు తులాభారాలు, ప్రత్యేక కానుకలు సమర్పించి స్వామివారిపై తమ భక్తిని చాటుకున్నారు. దర్శనం అనంతరం వేలాది మంది భక్తులు ఆలయంలో ఏర్పాటు చేసిన అన్నప్రసాదాన్ని స్వీకరించి ఆనందం వ్యక్తం చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ చైర్మన్ ముదునూరి వెంకటరాజు, డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధర్రావు మరియు ధర్మకర్తల మండలి సభ్యులు ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షించారు. అన్నవరం నుంచి వచ్చినటువంటి తోట ఇంట్లో మాధవి గారు ఎక్కడున్నా కూడా సరిగా వచ్చి మీ బాబు తీసుకెళ్ళాలండి. మనల్ని కలగడానికి ఆయన కొత్త మనం కలపడానికి ఆయన దగ్గర